నేమ్ టోటల్ డిసైడింగ్ అంటే ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వీరికి పుట్టుకతోనే ఒక ప్యాటర్న్ ఉంది. ఆ ప్యాటర్న్లో ప్రకారం వీరి యొక్క లైఫ్లో ప్రశాంతతే లేదు. అది విధి రాత. ఇప్పుడు మన న్యూమరాలజీ ప్రకారం ఆ విధి రాతని గ్రాడ్యువల్గా మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకు మరి ప్రధానమైనది నేమ్ టోటల్. ఇదొక డైమెన్షన్. మన 14 డైమెన్షన్స్లో ఇదొక డైమెన్షన్. ఇది చాలా ప్రధానమైనది. మరి ఇది ఇతనికి ఏ టోటల్స్ ఉపయోగపడతాయి అనేది చూద్దామండి. వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూస్తే 8278. దీనికి సరిపడేటువంటి పాజిటివ్ ఇచ్చేటువంటి నేమ్ టోటల్స్ ఏమిటి అంటే 20, 24, 40, 42. ఇవి వీరికి సూటబుల్. ఎలా సూటబుల్ చూద్దామండి. ఇప్పుడు 20, 8278, 20, 8278, 20 అంటే 2 + 0 2. ఇప్పుడు చూడండి 8 + 2 10, 10 అంటే 1 + 0 1, 2 + 2 4, 7 + 2 9, 8 + 2 1. చూడండి ఈ ప్యాటర్న్ అనేది 20వ నెంబర్ ఇవ్వడం వల్ల ఈ ప్యాటర్న్ గా రూపాంతరం చెందుతుంది. ఈ ప్యాటర్న్ లో వీక్ నెంబర్స్ లేవు, కూల్ నెంబర్స్ లేవు, డెడ్ యాంటీ నెంబర్స్ లేవు. అద్భుతంగా ఉంటుంది ఈ ప్యాటర్న్. సో ఇక్కడ 20 చూస్తే 8 to యాంటీ కాదు, యాప్ట్ అవుతాయి. ఇక్కడ 8 కింద 0 దీన్ని డమ్మీ చేస్తుంది. అంటే మనకి 8లు ఎక్కువ ఉండకూడదు కదా, అందుకని దీన్ని డమ్మీ చేసాం. దీనికేమో సాటిస్ఫై ఇచ్చాం. నెక్స్ట్ 24 చూద్దామండి. 8 to 78, 24, 8 to 78, 2 + 4 6, 8 + 6 14 అంటే 5, 2 + 6 8, 7 + 6 13 వస్తుంది 4, 8 + 6 14 వస్తుంది 5. చూడండి ఇందులోకి వచ్చేసరికి 1 వీక్ నెంబర్ ఉంది. అంటే 16 to 30 మధ్యలో వీక్ నెంబర్ ఉంది. అన్నీ బాగున్నాయి. అయితే ఈ పర్సన్ కనుక నేమ్ కరెక్షన్ కోసం 30 సంవత్సరాల తర్వాత వస్తే 30 సంవత్సరాల తర్వాత వస్తే ఇది పెట్టొచ్చు. ఎందుకు 8 30తో అయిపోతుంది. అదే స్టార్టింగ్ లో అయితే ఇది పెట్టకూడదు, ఎందుకంటే 8 దగ్గర ప్రాబ్లం వస్తుంది 16 to 30 సంవత్సరాల మధ్య. నెక్స్ట్ 40 చూద్దామండి. 8 to 78, 8 to 78, 40, 4 + 0 4, 8 + 4 12 అంటే 3, 2 + 4 6, 7 + 4 11 అంటే 2, 8 + 4 మరలా 3. చూడండి 3 6 2 3. దీంట్లో ఇక్కడ ఉంది మనకి వీక్ నెంబర్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే 8 4 ఓకే యాప్ట్ అవుతుంది, 8 0 డమ్మీ చేస్తుంది. మరి ఇది కనుక పెట్టామనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి 31 to 45 ఇయర్స్ దగ్గర ఇది ఉంది. సో ఇందాక ఎట్లా వచ్చింది మనకి 16 to 30 ఇయర్స్ దగ్గర వీక్ నెంబర్ ఉంది. ఇక్కడ 31 to 41 వీక్ నెంబర్ ఉంది. మరి ఇది పెట్టినప్పుడు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. అయితే అసలు ఇవి పెట్టకూడదా అంటే ఇలా వచ్చేలా పెట్టొచ్చు. అయితే ఈ వీక్ నెంబర్ అయిన దగ్గర ఆ వీక్ ని న్యూట్రల్ చేసి బలాన్ని ఇవ్వడానికి అక్కడ కొన్ని పవర్స్ పెట్టాలి. ఆ పవర్స్ ఏంటంటే ఇప్పుడు ఇలా పెట్టే వ్యక్తికి పేరులో HAN CAN KAN ఈ సౌండ్ వచ్చేలాగా పేరు పెడితే ఇక్కడ వీక్ నెంబర్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. అది న్యూట్రల్ అయిపోయింది, మంచి పవర్ని ఇస్తుంది. అలా కాకుండా అంటే ఇది ప్రోనాలజీ ప్రకారం ఈ సౌండ్స్ అందులో ఉండగలిగితే, లేదు ఇదే పెట్టాం మనం 40లో పెట్టాం ఇలా వచ్చింది, ఇది బాగుండాలంటే ఇతనికి ఏం చేయాలి, గ్రాఫిక్ లెవెల్ అసెండింగ్ ఆర్డర్ లో ఉండేలా పేరు పెట్టాలి. గ్రాఫిక్ లెవెల్ ఇలా మొదలయ్యి ఇట్లా వెళ్ళేలాగా అసెండింగ్ ఆర్డర్ లో ఉండేలాగా పేరు పెట్టినప్పుడు అప్పుడు ఇది ఓకే, న్యూట్రల్ అయిపోతుంది, మంచి పవర్ వస్తుంది. నెక్స్ట్ 42 చూద్దామండి. 8
2 7 8 8 2 7 8 42 4 plus 2 6 8 plus 6 14 అంటే 5 2 plus 6 8 7 plus 6 14 13 అంటే 4 8 plus 6 14 అంటే 5. సో దీనిలో కూడా ఇక్కడ ఉంది అంటే 16 to 30 సంవత్సరాల మధ్యలో ప్రాబ్లం ఉంది. ఇక్కడ సరిపోయాయి. ఓకే, యాప్ టు ఇది ఓకే. మరి ఇక్కడ ఏం చేయాలి? ఇక ఇతనికి ఉన్నాయే టోటల్స్ ఇవి, వీటిలో మనం పెట్టినప్పుడు ఎక్కడో ఒక చోట మనకి ఈ యొక్క వీక్ నెంబర్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు దాన్ని న్యూట్రల్ చేయడానికి మనం నేమ్ సెలెక్ట్ చేసేటప్పుడు లేదా నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు అందులో ఏం చేస్తామంటే ప్రోనాలజీ ప్రకారం ఉన్న పవర్స్ కానీ లేదంటే గ్రాఫాలజీ ప్రకారం ఉన్న పవర్ని కానీ దీనికి యాడ్ చేస్తాం. ఇక్కడ ప్రోనాలజీ పవర్, గ్రాఫాలజీ పవర్ అనేది ఇలాంటి న్యూట్రల్ అవడానికి యాడ్ చేస్తాం. అప్పుడు ఇదే ప్యాటర్న్ ఉండొచ్చు, అప్పుడు ఆటోమేటిక్గా అది న్యూట్రల్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది ఈ విధంగా నేమ్ టోటల్ ఇతనికి మనం డిసైడ్ చేయొచ్చు. నెక్స్ట్ డైమెన్షన్ ఏంటంటే స్ట్రెంగ్త్. ఈ పర్సన్ యొక్క స్ట్రెంగ్త్ ఉందని తన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి క్యాలిక్యులేషన్ చేస్తే 41 degrees 32 minutes వచ్చింది. మరి ఇంత స్ట్రెంగ్త్ ఉంది కదా, మరి తన లైఫ్ ఎలా ఉండాలి? సెలబ్రిటీ లైఫ్ అంటే ఐడెంటిఫైడ్ లైఫ్ అనమాట. మరి ఎందుకు ఇలా ఉంది అంటే ఆ యొక్క స్ట్రెంగ్త్ని ఉపయోగించుకునేటువంటి సరైన వైబ్రేషన్ గల నేమ్ని ఇతనికి చిన్నప్పుడే పెట్టలేదు. మనకి స్ట్రెంగ్త్ ఉండగానే సరిపోదు, దానిని ఎంకరేజ్ చేసేలాగా, దాన్ని సపోర్ట్ ఇచ్చేలాగా ఉండేటువంటి 14 డైమెన్షన్స్లో సూట్ అయినటువంటి నేమ్ ఉండాలి. అప్పుడే ఆ సెలబ్రిటీ లైఫ్ని అనుభవిస్తారు. మరి అతనికి అలా లేదు. సో ఏమైంది? సెలబ్రిటీ లైఫ్లో జన్మించి కూడా ఐడెంటిఫైడ్ లైఫ్గా ఉండి కూడా కొన్ని లక్షల మంది అతను చేస్తున్న పనిని చూసేటువంటి పుట్టి కూడా అతను ఇబ్బంది పడి ఉండటానికి కారణం ఏంటంటే అతని నేమ్లో ఉన్నటువంటి నెగిటివ్స్ అన్నమాట. ఓకే, మరి ఇంత స్ట్రెంగ్త్ ఉన్న అతని పేరులో మినిమం ఎంత ఉండాలి ఫ్రీక్వెన్సీ అంటే 2000 degrees ఉండాలి. ఇది మినిమం. చాలా మంది నా వీడియోస్ చూసి ఇంత ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. ఇలాంటి పర్సన్కి కాదండి, ఇది మినిమం ఇది ఉండాలి. అంటే దేనికి? నెగిటివ్ లేకుండా ఉండటానికి. మరి మనం ఇంప్రూవ్ అవడానికి మ్యాక్సిమం కూడా ఉంటుంది, ఆ మ్యాక్సిమం కూడా ఉండాలి. సో ఇతని కనుక మనం క్యాల్కులేషన్ చేస్తే మ్యాక్సిమం 3500 degrees వరకు ఉండాలి. ఇంకా కొంచెం అదనంగా ఉన్నా పర్వాలేదు. ఓకే, అయితే ఇతని యొక్క నేములో ఉన్న సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంతో మనం గమనించినట్లయితే, ఎందుకంటే మరి ఇతని నేమ్లో సౌండ్ ఫ్రీక్వెన్సీ సరిగా ఉందా లేదా మనం తెలుసుకోవాలి కదా. ఎంత అంటే 2193 degrees ఉంది. 2193 degrees ఉంది. అంటే ఉండాల్సిన మినిమం ఉంది. మనకి ఎంతైతే మినిమం ఉండాలో అంత ఉంది. కానీ అతని యొక్క నెగిటివ్స్ అన్ని న్యూట్రల్ అయ్యేంత ఫ్రీక్వెన్సీ లేదు. అలాగే మిగతా డైమెన్షన్స్ లేవు. మరి అదే కనుక ఇంత లేకుండా ఏ 600 700 ఉందనుకోండి, ఈ పాటికి ఇతనుకున్న సమస్యలకి సూసైడ్ చేసుకునేవాడు. కనీసం ఉండాల్సిన మినిమం ఉంది కాబట్టి కనీసం చావలేక బ్రతుకులేక జీవిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. మరి ఇవేనా? ఏమైనా బ్యాడ్ నెంబర్స్ కూడా ఉన్నాయా అంటే ఇతని పేరులో నేమ్ టోటల్ వచ్చేసి 33 ఉంది. చూడండి, ఇతని పేరులో నేమ్ టోటల్ 33 ఉంది. మరి 33 అంటే ఆత్మ బలిదానం గావించే నెంబర్. చూడండి ఇతనికి ఎట్ట కలిసి వచ్చాయో అన్ని. 33 అనే బ్యాడ్ నెంబర్. ఇది బ్యాడ్ నెంబర్లో కూడా వరెస్ట్ నెంబర్. ఆత్మ బలిదానం గావించే నెంబర్ అంటే కొంచెం అటు ఇటుగా ఉంటే చావు ఒక్కటే శరణ్యం, అలాంటి నెంబర్. ఓకే, మరి ఈ నెంబర్ అదే కాకుండా ఇంకా ఏం చేస్తుంది? ఇతని యొక్క ప్యాటర్న్ 8-3 డెడ్ యాంటీ. 8-3 డెడ్ యాంటీ. ఇంకెక్కడ ఉంటుంది ఇతను మనశ్శాంతి? ఎక్కడ ఇతను జీవించగలుగుతాడు ఇంక సంతోషంగా? కర్ణుడికి ఎన్ని శాపాలు ఉన్నాయో అన్ని ఒక్కసారిగా కబలించి వేసాయన్నమాట ఇతని యొక్క జీవితాన్ని. ఓకే,
సరే, ఇవే కాకుండా ఇంకా ఇతని పేరులో ఏమైనా బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. 4, 12, 16, 33 అనే బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి. దీంట్లో 4ని మెంటల్ టెన్షన్ నెంబర్ అంటారు, 12ని హ్యాంగ్ అండ్ రివర్స్ నెంబర్ అంటారు, 33ని ఆత్మ బలిదానం గావించే నెంబర్ అంటారు, 45ని ఫ్యామిలీ డిస్టర్బెన్స్ నెంబర్ అంటారు. ఇప్పుడు ఈ యొక్క 4వ నెంబర్ ప్రభావం వల్ల ఇతనికి ఏమవుతుందంటే ఎప్పుడు మెంటల్ టెన్షన్, చికాకులు, మానసిక ఒత్తిడి, అనేక వివాదాలు రావడం జరుగుతుంటుంది. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతాయి. ఇంకా రిలేషన్స్ డిస్టర్బెన్స్, రిలేషన్స్ ఫెయిల్యూర్స్ కూడా వస్తుంటాయి. ఇక 12 నెంబర్ చూస్తే హ్యాంగ్ అండ్ రివర్స్ నెంబర్, ఆ నెంబర్లోనే ఉంది, పేరులోనే, అంటే ఉరి వేసుకునే నెంబర్, ఆత్మహత్య చేసుకునే నెంబర్. దీని ప్రభావం వలన జీవితంలో ఏ పని చేసినా తల్లకిందులు అవుతుంది. జీవితంలో అసలు అభివృద్ధి ఉండదు, అన్ని సమస్యలే, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. లైఫ్ పార్ట్నర్తో విభేదాలు వస్తుంటాయి, విజయాలు దూరం అవుతాయి, కుటుంబ సమస్యలు చెలరేగుతాయి, ఏ పని మొదలుపెట్టినా ముందుకు సాగదు, ఏదో ఒక చెడలవాటుకు బానిస అవుతారు, ముఖ్యంగా డ్రింకర్స్ అవుతారు. ఉన్నట్టుండి వీరికి ఆవేశం ఒక్కసారిగా కట్టలు తెంచుకొని వస్తుంది, ఆ ఆవేశంలో చేయకుండా పని చేసేస్తుంటారు. ఇక వివాహ సమస్యలు కూడా ఎదుర్కొంటారు. అంటే వివాహం లేట్ అవ్వటం, వివాహ ప్రయత్నాలు బెడిసికొట్టడం, సరైన లైఫ్ పార్ట్నర్ లభించకపోవటం, ఒకవేళ వివాహం అయితే వైవాహిక జీవితంలో డిస్టర్బెన్స్ ఇవి కూడా పడతారు. నెక్స్ట్ 16ని బ్లాస్టింగ్ నెంబర్ అంటారు. దీని ప్రభావం వల్ల తరచూ అనారోగ్యానికి గురవడం జరుగుతుంది. ఒక వ్యక్తి ప్రొఫెషనల్గా బాగా ఎత్తుకెళ్ళి అక్కడి నుంచి సడన్గా పడిపోవడం జరుగుతుంది ఈ నెంబర్ ఉంటే. ఆర్థిక నష్టం, మానవ సంబంధాల్లో తేడాలు వస్తుంటాయి, కోపం, మనస్పర్ధలు కూడా వస్తుంటాయి. లైఫ్ పార్ట్నర్తో అస్సలు పడదు ససేమిరా. లైఫ్ పార్ట్నర్ బంధువులతో కూడా గొడవలవుతూ లైఫ్ అంతా టెన్షన్ అవుతుంది. అనుదినం అవమానాల పాలవుతూ ఎప్పుడు దుఃఖంలో మునిగి ఉండాల్సి వస్తుంది. అభివృద్ధి కుంటుపడుతుంది. పెళ్లి కాని వాళ్ళకైతే పెళ్లి ఆలస్యం అవుతుంది, పెళ్లి అయిన వాళ్ళకైతే వైవాహిక జీవితం అస్తవ్యస్తంగా తయారవుతుంది. నెక్స్ట్ 33, ఇది ఆత్మ బలిదానం గావించే నెంబరు. దీని ప్రభావం వలన జీవితంలో అసలు సుఖం అనేదే ఉండదు, మొత్తం వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. కుటుంబంలో వారితో ఎప్పుడు గొడవలు వస్తుంటాయి, ఇతరుల చేతిలో బలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ బలి అనేది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఫిజికల్గా కూడా కావచ్చు. ఇక 45 ఉంది. దీని ప్రభావం వల్ల దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ఏదైనా ఒక వ్యాపారం చేస్తుంటే అప్పుడు పాలవుతారు, అనేక నష్టాలు కనిపిస్తాయి. వీరు ఇవ్వాల్సిన వాళ్ళేమో వీరిని ఒత్తిడి చేస్తుంటారు, వీరికి ఇవ్వాల్సిన వాళ్ళేమో ఇవ్వరు. ఈ విధంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే అండి, మరి ఈ విధంగా చార్ట్ని మనం కంప్లీట్గా విశ్లేషించుకుంటా వచ్చాం. ఇక మరి ఫైనల్గా ఏం చేయాలి అంటే ఇతని యొక్క నేమ్ యొక్క వైబ్రేషను ఇతని జన్మ వైబ్రేషన్కి హార్మోనీలో ఉన్నదా లేదా. హార్మోనీలో ఉందనుకోండి, అప్పుడేం చేయొచ్చు, ఆ ఉన్న నేమ్లోనే మనం కరెక్షన్ ఇవ్వచ్చు. హార్మోనీలో లేదనుకోండి, అప్పుడేం చేయాలి, ఖచ్చితంగా నేమ్ చేంజ్ చేయాలి. సరే, ఇప్పుడు అతనికి ఉన్నటువంటి నేమ్కి ఎంత వైబ్రేషన్ ఉంది, ఆ వైబ్రేషన్ హార్మోనీలో ఉందా లేదా చూద్దాం. ఇతని యొక్క నేమ్లో 69 వైబ్రేషన్ ఉంది. ఇక్కడ 6 + 9 అంటే 15. మరలా 1 + 5 అంటే 6. ఇది ఇతని యొక్క నేమ్ వైబ్రేషన్. నేమ్ వైబ్రేషన్ ని NV అంటాం, 6. మరి ఇతని యొక్క ఇండెక్స్ RP కూడా తీసుకుందాం అండి. ఇతని యొక్క ఇండెక్స్ 6/9, RP 6. ఇదేమో నేమ్ వైబ్రేషన్, ఇదేమో జన్మ వైబ్రేషన్, ఇండెక్స్ RP. ఇది ఎప్పుడూ మారదు. ఇప్పుడు ఈ యొక్క నేమ్ వైబ్రేషన్ వీరి జన్మ వైబ్రేషన్ హార్మోనీలో ఉందా లేదా అని తెలియాలంటే ఏం చేయాలి, ఈ మూడింటిలో ఏ 2 కూడుకున్నా 3 దానికి సమానం అవ్వాలి. చూడండి, ఇక్కడ ఈ 2 కూడదామండి. 6 + 9 15 అంటే 1 + 5 6. ఇదైంది. 2 కూడుకుంటే 3 దానికి సమానమైంది. సో వీరి యొక్క నేమ్ వైబ్రేషన్ వీరి జన్మ వైబ్రేషన్కి హార్మోనీలో ఉంది. కాబట్టి వీరి యొక్క నేమ్ని పూర్తిగా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ నేమ్లో కరెక్షన్ ఇస్తే చాలు. సో వీరికి ఏం కావాలి, నేమ్ కరెక్షనా నేమ్ చేంజ్ అంటే నేమ్ కరెక్షన్ కావాలి. ఓకే, ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క చార్ట్ మొత్తాన్ని పరిశీలిస్తూ
తన యొక్క లైఫ్లో ఉన్న విషయాలన్నింటినీ గురించి మనం చర్చించుకుంటూ ఫైనల్కి వచ్చేసరికి కన్క్లూజన్ ఇతనికి నేమ్ కరెక్షన్ అవసరమా, నేమ్ చేంజ్ అవసరమా అని డిసైడ్ చేసి లాస్ట్లో మరలా వీరంతా స్ట్రెంత్ కలిగిన కొందరు ప్రముఖుల లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక వ్యక్తి యొక్క బేసిక్ చార్ట్ అంటే.